నాయకుల ప్రచారాలు హడావిడి అంతా కూడా కనిపిస్తోంది. ఆ ఎన్నికల మూడు ఇంకా నోటిఫికేషన్ రాకముందు ఎప్పుడే వచ్చేసింది అన్నట్టుగా కనిపిస్తుంది. ప్రతిరోజు ఈ ప్రభుత్వంలో పండుగ వాతావరణం. మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడుతుందన్న కాన్ఫిడెన్స్ ఉందా మీకు? ఆ టార్గెట్ 175 గవర్నమెంట్ ఏర్పడటం కాదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆ సింపతి వేవ్స్ అన్నీ కూడా టీడీపీకి వెళ్ళాయి. ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తున్నాం అనేది తెలుగుదేశం పార్టీ పదే పదే చెప్తున్నమాట. ఎప్పుడు చెబుతూ ఉంటారు, మొన్న ఎలక్షన్లో మేమే గెలుస్తామన్నా 23కి పరిమితం చేశారు, రేపు 0 చేస్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక కామెంట్, అవసరమైతే ఇప్పటికిప్పుడు పదవి దిగిపోవాల్సి వచ్చినా కూడా సంతోషంగా దిగిపోతాను. ప్రజలు ఆశీర్వదిస్తారని భావిస్తాం, ప్రజలు తిరస్కరిస్తే స్వాగతిస్తాం. మీ పార్టీలో మెజార్టీ నాయకులంతా కూడా ఆమె వైపు కాంగ్రెస్లోకి మళ్ళీ పాత కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు అన్న ప్రచారం జరుగుతుంది. ఆమె ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా మీరు? ఇదే వివేకానంద రెడ్డి గారిని తీసుకెళ్లి విజయమ్మ గారి మీద పోటీ పెట్టున్నారు కాంగ్రెస్ పార్టీ. ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఎలా అంటే మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఎలక్షన్ మూడు కనిపిస్తుందా? ఖచ్చితంగా కదా, 5 సంవత్సరాలు పూర్తయింది. 5 సంవత్సరాల పరిపాలనకు ఎలక్షన్నే ప్రజలే తీర్పిస్తూ ఉంటారు కదా. అందువల్ల దగ్గరికి వచ్చేటప్పటికి ప్రజల్లో కానీ పార్టీల్లో కానీ రాజకీయ మూడు ఆటోమేటిక్గా వస్తుంది కదా. అదే ఇక్కడ మేము పర్టికులర్గా ఈ గోదావరి జిల్లాలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మీ నాయకుల ప్రచారాలు హడావిడి అంతా కూడా కనిపిస్తోంది. ఆ ఎన్నికల మూడు ఇంకా నోటిఫికేషన్ రాకముందు ఎప్పుడే వచ్చేసింది అన్నట్టుగా కనిపిస్తోంది. ఈ 5 సంవత్సరాల్లో చూసుకుంటే ప్రతిరోజు ఈ ప్రభుత్వంలో పండుగ వాతావరణమే. ఏ రోజు చూసుకున్నా పండుగే. ఎందుకు? ప్రజలకి అలా పరిపాలన అందించటమే ఏదో అడ్మినిస్ట్రేషన్లో భాగంగా ఈరోజు 4 కార్యక్రమాలు అందించేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల యాక్చువల్గా అందరూ కూడా ఏదో సంక్రాంతో, దసరానో, దీపావళో, క్రిస్మస్ జరుపుకుంటారు. కానీ రాష్ట్ర ప్రజలు ప్రతి 4 రోజులకి ఏదో ఒక పండుగ వస్తూనే ఉంటుంది. మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడుతుందన్న కాన్ఫిడెన్స్ ఉందా మీలో? ఖచ్చితంగా. మా టార్గెట్ 175. మా టార్గెట్ 175 గవర్నమెంట్ ఏర్పడటం కాదు, 175. వైనాట్ 175 అనేది క్యాజువల్గా చెప్పడం వరకు ఓకే, కానీ పాసిబిలిటీ ఉంటుందా అని మీరు ప్రాక్టికల్గా చాలా సీనియర్ లీడర్ మీరు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ తోటి మొదలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రస్థానం ఈరోజు 151 మంది శాసనసభ్యులు, 30 మంది పార్లమెంటు సభ్యులకి ఎదుగున్నాం. ఎలా వచ్చాం? పెరుగుతూ వచ్చాం, డౌన్ అవ్వలేదు ఇంతవరకు. ఖచ్చితంగా మళ్ళీ ప్రజల్లో ఇంకా పెరుగుతాం. కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆ సింపతి వేవ్స్ అన్నీ కూడా టీడీపీకి వెళ్ళాయి. ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తున్నాం అనేది తెలుగుదేశం పార్టీ పదే పదే చెప్తున్నమాట. ఎప్పుడూ చెబుతూ ఉంటారు, మొన్న ఎలక్షన్లో మేమే గెలుస్తామన్నారు, అప్పుడు 23కి పరిమితం చేశారు, రేపు 0 చేస్తారు. ఏం ఆశ్చర్యం అసలు, ఇదేం కొత్త ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ చరిత్రలో ఆయన సింగిల్గా, నేను ఒక రాజకీయ నాయకుడిగా, రాజకీయ పార్టీగా నేను ఒక్కడనే గెలుస్తాను, గెలవగలనని చెప్పిన సందర్భాలు ఎప్పుడూ లేవు. కానీ ఈసారి గతంలో అంటే సింగిల్గా పోటీ చేశారు కాబట్టి ఓడిపోయారు. మీరు అన్నట్టుగానే ఆయన సింగిల్గా ఎప్పుడు కూడా రాడు అని. ఈసారి జనసేనతో కలిసి వస్తున్నారు. అటు ఇటు కుదిరితే బీజేపీతో కూడా మళ్ళీ పొత్తుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇదంతా ప్లస్ పాయింట్ కదా వాళ్ళకి. అంటే అదే అనేది, ఆయనకి ధైర్యం ఉందా? ఒక్కడో వెళ్ళేటువంటి ధైర్యం లేదు. ఎందుకు వెళ్ళలేడు? ప్రజల ఆకర్షణ లేదు. ఇంకో రాజకీయ పార్టీతో కలిస్తేనే కానీ ఆయన ఎదరికెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అది కాదు, చేసేవ 4 పనులు. మీరు ప్రజలు నన్ను నమ్మితే నాకు ఓటేయండి అన్నటువంటి రాజకీయ నాయకుడిని ఎప్పుడన్నా ఇంతవరకు చూసారా? ఆ క్రెడిబిలిటీ తోటి వెళ్తున్నాం. మాకు ఒకరు పొత్తు అవసరంలే, మా పొత్తు ప్రజలతోటి. ప్రజలు ఆశీర్వదించాలా. మాకు చంద్రబాబు నాయుడు గారి సర్టిఫికేట్ అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారి సర్టిఫికేట్ అవసరంలే. మా సర్టిఫికేట్ ప్రజలను అడుగుతున్నాం, ప్రజలు ఇవ్వాలి మాకు సర్టిఫికేట్.
పర్టికులర్గా జనసేన పవన్ కళ్యాణ్ బలం కలవటం వల్ల తెలుగుదేశం పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా పెరిగాయి. పర్టికులర్గా గోదావరి జిల్లాలో మేము క్లీన్ స్వీప్ చేస్తామంటూ ఉన్నారు. పర్టికులర్గా ఇక్కడ ఉన్న కాపులంతా కూడా తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా ఆ పార్టీకి ఓటేస్తారు అని. ప్రజారాజ్యం వచ్చినప్పుడు కూడా ఇలాగే చెప్పారు. చిరంజీవి గారి సొంత ఊరు మైనస్ వచ్చింది, చిరంజీవి గారి సొంత జిల్లా మైనస్ వచ్చింది, రాష్ట్రం అంతా కూడా అలాగే అనుకున్నారు. కానీ చూపించారు కదా ప్రజలు, ఎవరు రాజకీయాల్లో స్థిరంగా నిలబడగలరు, ఎవరు ప్రజలకు సర్వీస్ చేయగలరు, సహజంగా ఆలోచించారు ప్రజలు. నేను నేషనల్ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక కామెంట్, అవసరమైతే ఇప్పటికిప్పుడు పదవి దిగిపోవాల్సి వచ్చినా కూడా సంతోషంగా దిగిపోతాను. ఇది కేవలం నిరుత్సాహంతో ఓడిపోతామన్న భయంతోనే చేస్తున్నారు అనేది టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ. ప్రజల నిర్ణయానికి ఎవరు కట్టుబడి ఉండరు. ప్రజల నిర్ణయం ప్రజలు ఆశీర్వదిస్తారని భావిస్తాం, ప్రజలు తిరస్కరిస్తే స్వాగతిస్తాం. ఖచ్చితంగా మనకు నమ్మకం ఉంది ప్రజలు ఆశీర్వదిస్తారని. కానీ మీ నాయకుడి ఎవరైతే మీ ముఖ్యమంత్రి, మీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన తోడబుట్టిన చెల్లెలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీ పార్టీలో మెజార్టీ నాయకులంతా కూడా ఆమె వైపు కాంగ్రెస్లోకి మళ్ళీ పాత కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు అన్న ప్రచారం జరుగుతుంది. ఆమె ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా మీ మీద? ప్రచారమే. ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం కుటుంబాలను విడదీసింది. ఇదే వివేకానంద రెడ్డి గారిని తీసుకెళ్ళి విజయమ్మ గారి మీద పోటీ పెట్టున్నారు కాంగ్రెస్ పార్టీ. కానీ మళ్ళీ అదే వివేకానంద రెడ్డి గారు మాకు వైఎస్ఆర్ పార్టీ గూటికి సొంత కుటుంబం దగ్గరికి చేరున్నారు. ఇవాళ శర్మిల గారిని కూడా టెంపరీగా వాడుకున్నా రాజకీయంగా ఖచ్చితంగా ఆవిడ తెలుస్తుంది, తెలంగాణలో తెలిసింది. మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ గురించి ఆవిడ మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు చెప్తారు. ఓకే, ఇదంతా రాష్ట్ర పాలిటిక్స్ అంతా ఇప్పటివరకు డిస్కస్ చేసామండి. ఒక మీ కాన్స్టిట్యున్సీ పరిధిలోకి వద్దాం. నరసాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి మీరు నేను ఈ పనులన్నీ చేశాను, మళ్ళీ నన్ను ఎమ్మెల్యేగా మీరు గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని బలంగా చెప్పగలిగే పరిస్థితి ఉందా? 100%. ఇవాళ రాష్ట్రంలో ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారో ఈ రోజున మేము ప్రతి నియోజకవర్గంలో గౌరవంగా ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి మా దగ్గర ఉంది. ఎందుకు? గతంలో ప్రభుత్వాలు ఒకవేళ చెయ్యాలనుకున్నా చేయలేకపోయినాయి, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్. ఇవాళ మేము ఓ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి నేరుగా సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నాం, కరప్షన్ లేనటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నాం, శాచురేషన్గా ఇస్తూ ఉన్నాం. గతంలో యాంటీ ఇన్కంబెన్సీ ఉండేది. ఎందుకు ఉండేది? పార్షియాలిటీ ఉండేది, అవినీతి ఉండేది. ఇవాళ మీరు ఓటు వేయడరా బాబు అన్నా కూడా మేము ఇంటికి వెళ్ళి అందిస్తున్నామే. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడన్నా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎప్పుడన్నా చూసారా? ప్రజలు చూసారా? ఇవాళ పక్షపాతం లేకుండా, అవినీతి లేకుండా ప్రజలకు అందిస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు కోరుకునేదేంటి? ఇదే కదా ప్రజలు కోరుకునేది. అందువల్ల సంపూర్ణంగా మా నియోజకవర్గాల్లో కూడా ప్రజలు ఆశించినటువంటి రీతిగా ఒక పక్క సంక్షేమాన్ని అందిస్తూ ఇవాళ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ని ఓపెన్ చేసుకున్నాం. నా నియోజకవర్గమా, ఈ నియోజకవర్గం, ఏ నియోజకవర్గం, ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక పక్క సంక్షేమం ఎంత అవసరమో ఒక పక్క డెవలప్మెంట్ అంతే అవసరం. అందువల్ల రోడ్లు, మౌలిక సదుపాయాలు, ఏ ఊరు వెళ్ళినా హాస్పిటల్, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్స్, సచివాలయ బిల్డింగ్ లేదు, కమ్యూనిటీ హాల్స్, అంగన్వాడీ బిల్డింగ్స్ పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇస్తున్నాం. డ్రింకింగ్ వాటర్, రోడ్లు, ఇతర సౌకర్యాలు. అలాగే ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి లాంగ్ పెండింగ్ ఇష్యూస్, ఈ నరసాపురం పాలకొల్లు తీర ప్రాంతంలో ఈ 70 ఏళ్ల చరిత్రలో ఒక యూనివర్సిటీ లేదు, ఒక జూనియర్ కాలేజీ లేదు, ఒక డిగ్రీ కాలేజీ లేదు. ఇవాళ ప్రతి నియోజకవర్గంలో మండలానికి 2 జూనియర్ కాలేజీలు తెచ్చుకున్నాం. మా నరసాపురం పాలకొల్లు ప్రాంతంలో ఆక్వా యూనివర్సిటీ, మెడికల్ యూనివర్సిటీ తెచ్చుకున్నాం. ఏ గవర్నమెంట్లు వచ్చినాయి? ఇవాళ ఈ 4 కార్యక్రమాలు ఎలాంటి శాశ్వతమైనటువంటి కార్యక్రమాలు చేసుకోగలిగాం, చేసి చూపించాం. రేపు ప్రజల ఆశీర్వాదం కోరుతాం. కానీ ఇంత పెద్ద ప్రసాద్ రాజు ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ లీడర్ అయ్యి ఉండి కూడా జిల్లా కేంద్రాన్ని నరసాపురం తెచ్చుకోలేకపోయారన్న విమర్శ కూడా మీ మీద ఉంది కదా? సహజం కదా. అసలు ఇంతవరకు జిల్లాల బైఫర్కేషన్ చేయాలన్నటువంటి రాజకీయ ఆలోచన ఏ పార్టీ నాయకుడికి లేదు కదా, ఒక జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది కదా. గతంలో తెలంగాణలో జరిగింది బైఫర్కేషన్, తర్వాత ఈ రాష్ట్రంలో ఎందుకు జరగలేదు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయాడు? ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎదరికి వెళ్ళాడు. పరిపాలన వికేంద్రీకరణ, ప్రతి ప్రాంతానికి ప్రజలకి
ప్రభుత్వాన్ని చేరువ చేయాలని. ఇవాళ ఇన్ని జిల్లాలు బైఫర్కేషన్ చేసుకున్నాం. ప్రతి జిల్లాలకి హెడ్ క్వార్టర్ కావాలనుకుంటున్నాం. నేను కూడా నరసాపురం కావాలనుకున్నాం, నా ప్రజలు కూడా కోరుకున్నారు. కానీ 7గురికి అనువైనటువంటి ప్రాంతాన్ని ముఖ్యమంత్రి గారు ఎన్నుకున్నారు. ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. ఆ లోటుని వాళ్ళు భర్తీ చేసుకుంటూ ఉన్నాం. ఏదైతే నష్టపోయామన్న భావన ఉందో శాశ్వతమైనటువంటి కార్యక్రమాలని తెచ్చుకున్నాం. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. నా ప్రజలు నమ్ముతూ ఉన్నారు ఇక్కడ నాకు న్యాయం జరిగిందని. అదే అదే నేను ఆ పాయింటే మీరు ఆలోచించినట్టుగా ఇప్పుడు మీ వెనకున్న పెద్ద మనుషులు ఆలోచించినట్టుగా ఓటర్లు అందరూ అర్థం చేసుకుంటారా అని జిల్లా కేంద్రాన్ని తీసుకురాలేకపోవడానికి ఈ కారణాలు అయి ఉండొచ్చు. దాని బదులు డెవలప్మెంట్ జరుగుతుందన్న ఆలోచన వాళ్ళందరికీ వస్తుందంటారా? ఎందుకంటే కొత్తపల్లి సుబ్బారాయుడు లాంటి వారు చెప్పుతో కొట్టుకోవడం ద్వారా జనాల్లోకి వెళ్ళటము, సింపతి క్రియేట్ చేసుకునే ప్రయత్నాలు చేశారు. మీ మీద నెగిటివ్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. అది ఎఫెక్ట్ కాదా అంటున్నాను. ఇప్పుడు ఒకటి చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం అమరావతి, మా సిద్ధాంతం డీసెంట్రలైజేషన్, 3 రాజధానులు. ప్రజలు ఆశీర్వదిస్తారు. కొంతమంది వద్దంటున్నారు, కొంతమంది అవునని వాళ్ళు ఉన్నారు. మాకేంటి, ఉత్తరాంధ్ర కావాలా, రాయలసీమ కావాలా, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కావాలా. ఇది వైఎస్ఆర్ పార్టీ ఎజెండా. ఇలా ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా సమగ్రంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అది ఈ పార్టీ యొక్క సిద్ధాంతం. ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు అలాగే శంకుస్థాపనలు చేయటం జరిగింది. మరి నియోజకవర్గంలో శాశ్వతమైనటువంటి మంచినీటి సమస్యను ఎదుర్కోవటానికి ప్రధానంగా ఈ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి గ్రామంలోని మంచినీరు ప్రధానమైనటువంటి సమస్య. నీరుంది, కలుషితమైనటువంటి వాటర్ తాగేటువంటి పరిస్థితి. అలాగే ప్రతి గ్రామంలోనే ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ ఉన్నాయి, అలాగే సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఉన్నాయి. సరైనటువంటి ఫిల్టరేషన్ లేకపోవటం వల్ల, సరైన నిధులు లేకపోవటం వల్ల, ఎప్పుడో ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీలు సరైనటువంటి పైప్ లైన్ సిస్టమ్ లేకపోవటం వల్ల, అలాగే గ్రామాల్లో విస్తీర్ణం పెరగటం వల్ల చివరి ప్రాంతాలకి పైప్ లైన్లు కూడా అవసరమవుతూ ఉన్నాయి. అందువల్ల ప్రత్యేకంగా ఈ సంవత్సరం మరి ప్రతి గ్రామంలోని స్వచ్ఛమైనటువంటి మంచినీరు అందించాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి ఫిల్టర్ బెడ్స్, అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్స్, ఎక్స్టెన్షనల్ పైప్ లైన్స్ ఇవన్నీ కూడా మంజూరు చేయటం జరిగింది. జలజీవన్ మిషన్ గ్రాంట్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రోజున పాలకొల్లు నియోజకవర్గానికి సుమారుగా 37 కోట్ల రూపాయలు మంజూరు చేయటం, మరి 3 మండలాల్లో సుమారుగా 81 వర్క్స్ మంజూరు చేసుకోవటం జరిగింది. ఈ 81 వర్క్స్లో సుమారు 18 ఓవర్ హెడ్ ట్యాంక్స్, 90,000 లీటర్ల కెపాసిటీ, 60,000 లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి మంచినీళ్ళ ఓవర్ హెడ్ ట్యాంక్స్ని ఈ రోజున మంజూరు చేసుకోవటం జరిగింది. అలాగే గ్రామంలో ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ ఫిల్టర్ బెడ్స్ని, కొత్త సంప్స్ని కూడా మంజూరు చేసుకోవటం, అలాగే సుమారుగా 30 కిలోమీటర్లు కొత్త ఎక్స్టెన్షన్ ఆఫ్ పైప్ లైన్ కానీ, పైప్ లైన్ రీప్లేస్మెంట్స్ కానీ ఈ నిధులన్నీ కూడా ఖర్చు పెడతా ఉన్నాం. మొన్ననే 15 కోట్ల రూపాయలతోటి పాలకొల్లు పట్టణంలో మంచినీటికి పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరి ఇలా ఈ రోజున ఈ 31 కోట్లు మరి నిజంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా నిధులు ఇచ్చినా చాలా చోట్ల ఇంకా టెండర్లు పూర్తి అవ్వలేదు, పనులు మొదలవ్వలేదు. కానీ ఈ పక్క నరసాపురం నియోజకవర్గం, పాలకొల్లు నియోజకవర్గంలోనే ఇచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా మరి ఇక్కడ పాలకొల్లు నియోజకవర్గంలో గోపి గారి ఆధ్వర్యంలో మరి కాంట్రాక్టులతో కోఆర్డినేట్ చేసి ఆ పనులను టెండర్లు పిలిపించి ఈ రోజున అన్నీ కూడా ఈ వేసవికాలం నాటికి ఎటువంటి మంచినీళ్ళు ఇబ్బంది ఉండకుండా ఉండటానికి మరి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నందుకు హృదయపూర్వకంగా మరి గోపి గారిని అభినందిస్తూ ఉన్నా. ఎందుకనంటే చెయ్యాలని ఉంటుంది, ప్రోత్సాహం ఉండి, సంకల్పం ఉండి, కృషి ఉండి కూడా ఫాలో అవుతే ఆ పనులు కార్యరూపం దాలుస్తాయి. అలాంటి మరి నాయకుడు గోపి గారు మీకు ఉండటం అదృష్టం. ఈ రోజున ఈ పనులన్నిటినీ కూడా మరి మమ్మల్ని కూడా పిలిచి
ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియపరచుకుంటూ ఉన్నా. అలాగే యలమంచిలి మండలంలో ఈ రోజున 7 గ్రామాల్లో పూర్తి చేసినటువంటి సచివాలయ బిల్డింగులు కానీ, రైతు భరోసా బిల్డింగులు కానీ, ఇలా ఎన్నో కార్యక్రమాలని మరి యలమంచిలి మండలంలో కూడా చేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ రోజున దిగమరులో ఇప్పుడు ఇక్కడ సుమారుగా 12 కోట్ల రూపాయలు, యలమంచిలి మండలానికి 15 కోట్ల రూపాయలు, పోడూరు మండలానికి 10 కోట్ల రూపాయలతోటి ఈరోజు శంకుస్థాపనలు చేయటం జరిగింది. ఇవన్నీ కూడా ఈ వేసవి కాలం ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం తరపున ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళు అందించాలన్నటువంటి సంకల్పం ప్రజలందరూ కూడా గమనించాలని మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియపరచుకుంటాం. ప్రసాదరాజు గారు చెప్పినట్టుగా యలమంచిలి మండలం నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే లాస్ట్గా దిగమరు గ్రామానికి రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు జేజేఎం స్కీమ్ కింద మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 37 కోట్ల రూపాయలతో పాల్గొల కాన్స్టిట్యున్సీ టోటల్గా వర్క్ ఇవ్వడం జరిగింది. రేపు వచ్చే మే నెల నాటికి ప్రజలకు ఎవరికి అందరికీ మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా చేయగలమని చేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు ముందుకు నడిపికెళ్తూ రేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ అండగా ఉండి అలాగే మీరు ఉండడమే కాకుండా మీ పక్కన ఉన్న 100 మందికి కూడా చెప్పి రేపు మనం ఎలక్షన్లో గెలవాలి, గెలిచి మళ్ళీ వారు సీఎంగా కావాలంటే ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలవాలి, మీ అందరు ఆశీస్సులు ఉంటే నేను గెలవడం ఈజీ, అందరూ నన్ను ఆశీర్వదించమని కోరుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియచ్చు. ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన ముఖ్య అతిథి ప్రసాదరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే తాతాజీ గారికి అలాగే ఇక్కడ ఇచ్చేసిన జడ్పీటీసీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. అంటే ఇప్పుడు నరసాపురంలో ఈ రోజుకి డంపింగ్ యార్డ్ సమస్య ఉందండి. నేను 5 ఏళ్ల క్రితం ఎన్నికలకు ముందు వచ్చాను అక్కడికి. గోదావరి మొత్తాన్ని బహుశా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక నది మొత్తాన్ని చెత్త తీసుకొచ్చి నింపేస్తూ ఉన్నారు, ఒక కట్ట కడుతూ ఉన్నారు చెత్తతో. దానికి సొల్యూషన్ లేదా? ఈ 5 ఏళ్లలో ఇది ఎందుకు చేయలేకపోయారు అంటే ఇప్పుడు కొన్ని చెయ్యాలి, అవసరం. ఇవాళ ప్రజలందరికీ ఇళ్ల స్థలం లేనటువంటి పేదలకి ఇళ్ల స్థలం ఇవ్వాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. గత ప్రభుత్వాలుగా ఆలోచన రాలా. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉదారంగా అందరినీ ఆలోచన చేసాడు, అందరికీ స్థలాలు ఇవ్వాలని. కానీ కోర్టులో ఎవరు వేస్తున్నారు? ప్రతిపక్షాలు వేస్తున్నారు. ఇవాళ ఒక మంచి పని చేస్తూ ఉంటే దానికి అడ్డంకులు ఎవరు సృష్టిస్తూ ఉన్నారు? ముందుకు వెళ్ళలేకపోయినటువంటి పరిస్థితి, కోర్టులు అడ్డంకి సృష్టిస్తూ ఉన్నారు. ఇవాళ ఇప్పటికీ మేము విశాఖపట్నం వెళ్ళి రాజధాని నిర్మాణం చెయ్యాలా, కానీ ఇవాళ ఎవరు అడ్డంకి పెడుతూ ఉన్నారు? కోర్టులు వేసింది ఎవరు? మళ్ళీ ఎవరు మాట్లాడుతున్నారు? అందువల్ల కోర్టుల్లో కూడా ఇది టెంపరీ, మామూలు ఊరిగా టెంపరీ ఆపగలరు కానీ పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఇలా నా డంపింగ్ యార్డా ఇంకో ఇష్యూ లాంగ్ పెండింగ్ ఉన్నదంటే ఏదో ఒక కోర్టులో వేసి ఆటంకం ఉన్నదే తప్ప, లేదంటే ప్రతిదీ కూడా 50-60 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ని కూడా సాల్వ్ చేసుకున్నాం ఈ 4.5 ఏళ్ల పరిపాలనలో. బేసిక్గా మిగిలిన రాష్ట్రం మొత్తం 175 కాన్స్టిట్యున్సీలు చూస్తూ ఉంటే ఎంపీ క్యాండిడేట్లైనా ఎమ్మెల్యే క్యాండిడేట్లైనా ఒడిగిపోతున్నారు ఈ టికెట్ మాకు ఉంటుందా లేదా అని. జగన్మోహన్ రెడ్డి లిస్టు విడుదల చేస్తున్నారంటే భోజనాలు కూడా చేయటం మానేశారు చాలామంది. షుగర్లు బీఫీలు పెరిగిపోతున్నాయి. ప్రసాదరాజు సీటుకు మాత్రం డోకా లేదా కాన్ఫిడెన్స్ కల్పిస్తుంది. ఎందుకని? అలా ఏం లేదు. ఎవరు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలా, ప్రతి ఒక్కరు ఏ ప్రభుత్వం అయినా, జగన్ గారు అయినా ఒక ఎమ్మెల్యే అయినా మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలి, మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, మళ్ళీ మా పార్టీ అధికారం రావాలని కోరుకుంటాం. పరిపాలన బాగా చేస్తే ప్రజలు ఆశీర్వదిస్తారు. అలాగే ఎమ్మెల్యేగా పరిపాలన బాగా చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటే మళ్ళీ కోరుకుంటారు. ప్రజల్లో గుర్తింపు లేని నాయకుడిని జగన్ గారు ఎంకరేజ్ చేయడు. ప్రజల్లో గుర్తింపు నాయకుడిని ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు, ప్రజలు గుర్తుంచుకుంటారు, నాయకుడు గుర్తుంచుకుంటారు. చివరికి ఒక మాట, కృష్ణరాజు గారి ఫ్యామిలీ మెంబర్స్ని ఏమన్నా పాలిటిక్స్లోకి తీసుకొచ్చే ఆలోచన ఉందా? నరసాపురం ఎంపీగా కృష్ణరాజు గారి సతీమణిని దింపుతారన్న ప్రచారం మీ పార్టీ నుంచి జరుగుతోంది. మీరు ఏమన్నా ఆ దిశగా ఆలోచన ఉందా? అంటే సహజంగా రాజకీయ పార్టీల్లో చాలా ఊహాగానాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఊహాగానాలే అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. అది ప్రభుత్వ చీఫ్ విప్ నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు గారు
మళ్ళీ నేనే నరసాపురానికి ఎమ్మెల్యేనని ధీమాని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇది నరసాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజ్తో నేనే ఎమ్మెల్యే. మరొక నాయకుడితో మరొక నియోజకవర్గం నుంచి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ అశోక్.